ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో రిటైర్ అయిన మాజీ కమిషనర్ సోమశేఖర్ హత్య చేయబడ్డారు. ఆ సంఘటనపై ఈ ప్రత్యేక ప్రసారం. ఈ రోజు ఉదయం ఎక్స్ కమిషనర్ వాకింగ్ కి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తిచే హత్య చేయబడ్డారు. దేనికోసం ఎవరు ఈ హత్య చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య పోలీసులు ప్రజల మధ్య ఎంతో కలకలం రేపింది. మరోసారి ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఉరిశిక్ష ఖైదీ కమలాకర్ తప్పించుకున్నాడు. ఇతను ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన కారణంగా జైలుకు వెళ్లాడన్నది గమనార్హం. అంతేకాకుండా కమలాకర్ వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా ఉండేందుకు గాను ఇతని కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని గురించి ఆచూకీ తెలిస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. బాబు ఏం చేస్తున్నావు? ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుందన్నారు. 10 నిమిషాలు అవుతుందట, అందుకే వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఈరోజు కొట్టలేవు. He's a maverick mastermind, he ain't gonna make it easy to find. AC to the top with the hustle and the bustle, he ain't never gonna stop. He's got that swag, he's on my back. Small and tough, he ain't never gonna సార్ నమస్కారం సార్. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్. సార్ మీరు జగదీష్, విజిలెన్స్ ఆఫీసర్. ఎంత ధైర్యం ఉంటే గాంధీ జయంతి రోజే బ్లాక్ లో అమ్ముతారు. బ్యాగ్ లో పెట్టండి. లూస్ లో అమ్మినవి, బ్లాక్ లో అమ్మినవి, బల్క్ లో అమ్మినవి హెడ్ ఆఫీస్ కి వచ్చి లెక్క చెప్పి తర్వాత డబ్బు తీసుకురండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. Do what I say. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అన్న. అంతా బ్లాక్ లో అమ్మిందయ్యా, ఏమని కంప్లైంట్ చేస్తావు? ఇవన్నీ అతికించుకుని అటాక్ చేస్తారా? ఏం చెట్టు కుమ్మేసావా? వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మేరా? కాదన్నా. ఏ ఏరియాలో చూసావో చెప్పరా? ఆటో నగర్ ప్రాంతం అండి. ఆటో నగర్. హెడ్ నర్స్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావు. నువ్వు త్వరగా హెడ్ నర్స్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నైట్ చర్చ్ లో కొన్ని చూసాం కదా, వాడు మన వెనకాలే కూర్చుని ఉన్నాడు. చూసాను సైలెంట్. సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. జరగవయ్యా. కుదరదయ్యా. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమో. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి. నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్క. హలో అక్క, వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క మనల్ని ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో, ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? పక్కన ఐటీ కారిడార్ లో. అయ్య బాబాయ్, నువ్వు సూపరా. థ్యాంక్స్ అక్క, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్లారే. ఏమంటున్నాడు? అక్క ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా. మీ అన్నయ్య డేవిడ్ అంటే? అవునన్నా. అత్తారింటికి దారేది లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ నాకు గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్నా. మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాడు. రేపేంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏం లేదే, నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే, ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా, వస్తానన్నా.
ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి, పిలుస్తాను. వీడియో అన్న. హాస్టల్ బోరక్క, సో జస్ట్ ఫర్ ఎ చేంజ్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు, ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. వీక్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం మల్లె. ఏండి, అది ఇళయరాజా గారండి. లేదండి, పాట ఉంది, బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే. అయ్యో, ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. రెడ్డి వెతుకుతున్నాడే, ఎవర్రా వీళ్ళు? మాసు తెలీదన్నా. అక్క, ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోనా బి ఎ ప్రాబ్లం. కమ్ ఆన్ అక్క, cheer up. I'm Anni. I'm మాస్. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడెవరు ఇంత అందాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యు. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు. లేదన్నా, యాక్చువల్లీ నేనేమేం జూలి ఊరుకో. ఏంటండి, ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్? ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళు. హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏంటి ప్రాబ్లం? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కుట్టేశారా? అయ్యా, పోరా, పోయి దూరంగా నించో. నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదైనా చెడగొడతాం. ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే, చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్, నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా టెన్షన్ గా. ఏంటి నువ్వు? దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి, నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి. హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లేదు, పర్లేదు, నేను చూసుకుంటాను. మీకెందుకు అనవసరంగా? లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క, బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం? ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. బాహుబలి నేను చూపిస్తాను. మాసు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోదాం. మాసు
రెడ్డి నిజంగా నీ డబ్బా తెలియదు రెడ్డి. తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. కొట్టేనంటే నువ్వు మాస్ అయితే ఈడేవాడు ఓడా మాసా? ప్రిన్స్ అన్నా ఒకడిని ఇక్కడే వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అప్పుడేనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. అయినా పిల్లగాడి దగ్గర మోసపోయావురా. ఇప్పుడు అర్థమైందా నన్ను మాసం ఎందుకు పిలుస్తారు? నలుగురు వాళ్ళని పట్టుకోండ్రా. మాసు ఎవరు బైక్ పెద్దగా బయలు ఇవ్వదమ్మా. వెళ్ళిపోదా మాసు? अब देखा Bring the beat back. చెట్టు చెట్టు నీకే కాలేదుగా? ఎక్కడే లెక్క పెట్టుందిరా. లెక్కడానికి టైం లేదురా. ఓకేనా? చెట్టు పద పద చెట్టు రా 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 త్వరగా రా రా. దూకరా. అయ్యో ఇంకా నేను తప్పించుకున్నాం. ఏంటి మాసు? నోరు మూసుకురా. ముందు సీట్ బెల్ట్ వేసుకో. పర్లేదులే వేసుకోబట్టు. గోవాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్ లో పెట్టాలని వెళ్లారు. ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా. గోవా ఐడియా బానే ఉంది, కానీ మాలిని ఒప్పుకుంటుందా? వారిని నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా? మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల. ఈ ఫైట్ చేసు ఏవి లేకుండా
స్పాట్ అవుట్ ఇద్దరు. మందు కొట్టి తోలుంటారు సార్. రైట్ ఏటా వెళ్ళి చూడు. పోలీస్ పోలీస్ పోలీస్. సచ్చాడు రైడ్. ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం. పద పద పద.